అనంత సాగర మదనంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో అంటారు. గాజాలోకి చొరబడ్డటువంటి ఇజ్రాయెల్ తవ్వుతున్న కొద్దీ అంతు చిక్కని రహస్యాలు అనేకం బయటపడుతున్నాయి. ఆసుపత్రి లోపల సొరంగాలు ఉన్నాయి. అలాగే యూనివర్సిటీ లోపల ఆయుధ కేంద్రాలు ఉన్నాయి. స్కూళ్ళనే అసలు ఆయుధ కేంద్రాలుగా నడుపుతున్నారు. అట్లాగే శరణార్థి శిబిరాల్ని ఉగ్రవాదుల స్థావరాల కింద మారుస్తున్నారు. అక్కడ ఇందుగలడందు లేడని సందేహము వలదు, అందందుగలడే తీవ్రవాది అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ చూసినా తీవ్రవాదుల స్థావరమే, ఎక్కడ చూసినా దేశ ద్రోహులే. అంటే ఆ దేశానికి కాదు, ఇజ్రాయెల్ ద్రోహులే. ఇప్పుడు మొన్నటిదాకా దొరికిన సొరంగాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా బయటపడ్డటువంటి మరొక రహస్యం ఏంటంటే, ఒక తీవ్రవాది నాయకుడి ఇంటి దగ్గర నుంచి ఇంకొక తీవ్రవాద నాయకుడి ఇంటి దగ్గరికి వెళ్ళే దారులు ఉన్నాయట. ఇప్పటిదాకా తీవ్రవాదుల్లో అల్కాసం బ్రిగేడ్స్ కావచ్చు, లేకపోతే కనుక ఇస్లామిక్ రెబెల్స్ అనేటువంటి బృందాలు కావచ్చు, దాదాపు 4-5 తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే అక్కడ ప్రజల్ని మోసం చేయడం కోసం వాళ్ళల్లో వాళ్ళు ఒకరికొకరు తగవబడుతున్నట్టు చెప్తుంటారు, స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అండర్ గ్రౌండ్లో ఈ తీవ్రవాదుల నాయకులందరి ఇళ్ళకి ఒకళ్ళింటి నుంచి ఇంకొకళ్ళింటికి సొరంగాలు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలని మోసం చేస్తూ, ఈ హమాస్ మీద కోపం ఉందంటే రెండవ తీవ్రవాద సంస్థ, దాని మీద కోపం ఉందంటే మూడో తీవ్రవాద సంస్థ, ఇట్లా 4 తీవ్రవాద సంస్థల్ని వీటన్నిటిని నడుపుతున్నది మాత్రం ఇరానే. దానికి సాక్ష్యం అండర్ గ్రౌండ్ రోడ్లన్నిటికీ డబ్బులు ఇచ్చింది ఇరానే, ఆయుధాలు ఇచ్చింది ఇరానే. కానీ నలుగురు ఒకళ్ళొకళ్ళు తన్నుకుంటున్నట్టు నాటకం ఆడుతూ ప్రపంచం ముందు గేమ్స్ ఆడారు. ఒక్కొక్క నాయకుడి ఇంటికి ఒక్కొక్క నాయకుడితో ఈ రోడ్లు ఉన్నాయి కింద నుంచి అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటపడింది.